హలో ఎవరివన్. ఈరోజు మనం తీసుకున్న ట్రేడ్ ప్లాన్స్ మంచి సక్సెస్ఫుల్ అయింది. సో మనం ఈరోజు మినిమం ట్రేడ్స్ చేసాం. 2 ట్రేడ్స్లోనే మంచి ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను టైంకి. సో మార్నింగ్ నుంచి నిఫ్టీలో ఏం జరిగిందంటే, సో ఓపెనింగ్ క్యాండిల్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. 56 పాయింట్స్ గ్యాప్ అప్ అది. సో 56 పాయింట్స్ గ్యాప్ అప్ తర్వాత సో నిన్న ఎగ్జాక్ట్ బ్రేక్ డౌన్ తీసుకుంది కదా నిఫ్టీ. సో ఈ బ్రేక్ డౌన్ ఎక్కడ తీసుకుంది? 580. సో ప్రీవియస్ సెషన్లో అక్కడి రియాక్షన్స్ తీసుకుంది. సో ఇప్పుడు కూడా సేమ్ 580 నుంచి రియాక్షన్స్ తీసుకుంది. సో మల్టిపుల్ రిజెక్షన్స్ ఇది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ రిజెక్షన్ కూడా ఇక్కడనే తీసుకుంది. అండ్ స్టార్టింగ్ మార్నింగ్ క్యాండిల్స్ నుంచి రిజెక్షన్స్ తీసుకుంటూనే ఉంది. అండ్ నేను లైవ్ స్ట్రీమ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎగ్జాక్ట్లీ 25,500 టు 580 వరకు ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవద్దు. ఇది ఒక ట్రాప్ క్యాండిల్స్, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఈ ట్రాప్లో. సో నేను తీసుకున్న ట్రేడ్ ప్లాన్ ఏంటంటే, సో ఇక్కడ ఫస్ట్ టైం రియాక్షన్ ఎలాగో జరిగింది, అండ్ సెకండ్ టైం రియాక్షన్, అండ్ థర్డ్ టైం రియాక్షన్. సో ఫోర్త్ టైం మంచి క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది కదా. సో ఈ క్యాండిల్లో నేను బేరిష్ ఎంగల్ఫింగ్ టైప్స్ అనుకున్నాను. సో ఇక్కడ ఈ బ్రేక్ డౌన్ తీసుకుంది ఇక్కడ 25,495. సో ఇక్కడ వరకు నిఫ్టీ బ్రేక్ అయింది, కానీ 500 బిలో సస్టైన్ అవ్వలేదు. సో 5 minutes వెయిట్ చేస్తుంటే మనం ట్రేడ్ తీసుకునే వాళ్ళం కాదు. సో ఈ ట్రేడ్ తీసుకునే వాళ్ళం కాదు. ఎగ్జాక్ట్లీ మళ్ళీ రివర్సల్ అయింది. సో 10 points స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అందుకే మినిమం స్టాప్ లాస్ పాయింట్స్ పెట్టాను, ఎందుకంటే ఇక్కడ బ్రేక్ డౌన్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈ సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అయింది, అటు రెసిస్టెన్స్ అనేది మల్టిపుల్ జోన్స్లో లెవెల్స్లో బిల్డప్ అయింది. సపోర్ట్ అనేది ఇది ఒక్కటే పాయింట్లో స్ట్రాంగర్ ఉంది. 25,500 దగ్గరే స్ట్రాంగర్ ఉండడం వల్ల నిఫ్టీ ఇక్కడ నుంచే రివర్సల్ అయింది మల్టిపుల్ టైమ్స్. సో రిజెక్షన్స్ అనేది ఇంకా స్ట్రాంగ్ ఉండడం వల్ల మల్టిపుల్ లెవెల్స్లో రెసిస్టెన్స్ బిల్డప్ అయింది. సో దానివల్ల మనం ఇక్కడ చిన్న ట్రాప్లో పడిపోయాం. సో ఇక్కడ 10 points స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. అండ్ 25,550 దగ్గర ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి స్ట్రాంగ్ రిజెక్షన్ తీసుకుంది. సో ఈ రిజెక్షన్తో నిఫ్టీ మళ్ళీ బ్రేక్ డౌన్ తీసుకుంటుందా లేదా అని చెప్పేసి చిన్న ఫియర్ ఉంటుంది. సో ఆ ఫియర్ ఎక్కువ లేదు. మ్యాక్సిమం ఇక్కడ బ్రేక్ డౌన్ తీసుకున్నాక సస్టైన్ అయింది. అండ్ ఈ 5 minutesలోనే నేను ఎంట్రీ తీసుకుందాం, 205 దగ్గర ఎంట్రీ. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఫస్ట్ టైం టెస్ట్ చేసి రియాక్షన్ తీసుకుంది అండ్ రివర్సల్ అయింది సపోర్ట్ తీసుకొని. సో సెకండ్ టైం మాత్రం సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ చూపించింది. ఇది ఒక్కటే వీక్లో మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. అండ్ ఈ సెల్లింగ్ ప్రెషర్ తర్వాత 2 candles మంచిగా ఫార్మేషన్ జరిగింది. అండ్ ఇక్కడ బ్రేక్ డౌన్లోనే మనం ఎంట్రీ తీసుకున్నాం. ఈ ఎంట్రీ తర్వాత మనం ఫాల్ జరిగేదాకా వెయిట్ చేసాం. సో ఇక్కడ రివర్సల్ అయింది. ఎగ్జాక్ట్లీ ఇక్కడనే మనం ఎక్సిట్ చేయించాం 260 దగ్గర. ఎగ్జాక్ట్లీ 205 to 260 ఎక్సిట్ అయిపోయాం. టార్గెట్ హిట్ అయిపోయింది. 55 points ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక 10 points స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ఎందుకంటే ఇది ఇక్కడ రివర్సల్ అయింది కదా. సో ఈ రివర్సల్లో ఒక 10 points అండ్ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ ఒక 60 points. సో ఓవరాల్ ఒక 45 points మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. 55 points ఇక్కడ. సో న్యాచురల్గా ఇక్కడ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ బిల్డప్ అయింది ఆల్రెడీ. సో ఏదో ఒక సైడ్ బ్రేక్అవుట్ తీసుకుంటుందా, బ్రేక్ డౌన్ తీసుకుంటుందా అని వెయిట్ చేసాం ఈ రేంజ్ నుంచి. సో బ్రేక్ డౌన్ తీసుకుంది అండ్ ఇక్కడ మనం మంచి ఎంట్రీ తీసుకున్నాం. టార్గెట్ కూడా దొరికింది మంచిగా. సో ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇదే జోన్ నుంచి 25,400 జోన్ నుంచి, సో ఈ జోన్ నుంచి రివర్సల్స్, ఎందుకంటే సపోర్ట్ అనేది ఇంకా ఉంది 25,400 దగ్గర, కానీ వీక్ ఉంది కొంచెం. ఈ రెసిస్టెన్స్ కంటే చాలా వీక్ ఉంది. సో అందుకే స్టార్టింగ్ ఇక్కడ బ్రేక్ డౌన్ తీసుకున్నాక కూడా మళ్ళీ రియాక్షన్ తీసుకుంది. సో ఇక్కడ మళ్ళీ రియాక్షన్, సో మల్టిపుల్ రియాక్షన్స్ తీసుకుంది. అయినా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లా ఫామ్ అవుతూనే ఉంది 25,400. మనకి ఆ హిడెన్ డేటా అనేది ఓఐ ఇంట్రెస్ట్లో కనబడలేదు, కానీ మంచి సపోర్ట్ తీసుకుంది 25,400 దగ్గర. ఎగ్జాక్ట్లీ ప్రీవియస్ సెషన్లో ఈ లెవెల్ బ్రేక్ డౌన్ తీసుకొని 320 దాకా వెళ్ళింది, కానీ ఇప్పుడు సపోర్ట్ తీసుకుంది కాబట్టి కొంచెం బుల్లిష్నెస్ చూపిస్తుంది. సో పాజిటివ్ సెంటిమెంట్స్కి టర్న్ అవుతున్నాయి. ఇక్కడ కూడా మనం షార్ట్ టర్మ్ ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ ఇది ఒక ఫియర్ఫుల్ షార్ట్ టర్మ్ ఎంట్రీ, ఎందుకంటే ప్యానిక్లో చాలామంది లాసెస్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ బ్రేక్అవుట్ తర్వాత జాయిన్ అవ్వాలా లేకుంటే బ్రేక్అవుట్ ముందు ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలని చెప్పేసి చిన్న ప్యానిక్నెస్ ఉంటుంది. సో సింగిల్ క్యాండిల్లో మనం పెద్ద
తీసుకునే ప్రాఫిట్స్ ఏమి ఉండవు. మ్యాక్సిమం అవుతే ఒక 30-40 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కానీ ఇదే మిస్టేక్ మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు డేటా కరెక్ట్ లేకుండా, ప్రైస్ యాక్షన్ కరెక్ట్ ఉన్నా కరెక్ట్ లేకున్నా కానీ ఒక ట్రేడ్స్ అనేవి షార్ట్ టర్మ్లో స్పైక్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంత సెల్లింగ్ ప్రెషర్ చూపించినప్పుడు మళ్ళీ అంత రివర్స్ అవ్వాలంటే కొంచెం 20-30 మినిట్స్ అయినా సస్టైన్ అవ్వడానికి ప్లాన్ చేస్తుంది. ఒకవేళ మంచి స్పైక్ ఇంకొక స్పైక్ ఇస్తే మనం ఎంట్రీ తీసుకునే ఛాన్స్ దొరుకుతుంది. కానీ నిఫ్టీ ఛాన్స్ ఇవ్వలేదు. మళ్ళీ 500 మీద సస్టైన్ అవ్వలేక మళ్ళీ రివర్సల్ అయింది. అండ్ 25,500 దగ్గరే ఎక్సిట్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది నిఫ్టీ. సో మార్నింగ్ నుంచి మంచి ప్రెషర్ బిల్డప్ అయింది. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని మళ్ళీ ఎక్సిట్ అయిపోయాం ఇదే రేంజ్లో 25,400 వరకు. సో మీరు లైవ్ స్ట్రీమ్ చూసుకున్నా, మీరు టెలిగ్రామ్ చూసుకున్నా, నేను ప్రతి ఒక్క డేటాను అక్కడ పోస్ట్ చేస్తున్నా. సో మంచి రివర్సల్ కూడా వచ్చింది, కానీ షార్ట్ టర్మ్ రివర్సల్. ఇప్పుడు మనం ట్రేడ్ ప్లాన్ తీసుకుంటే కరెక్ట్ ఉండొచ్చు, కానీ నెక్స్ట్ టైం మళ్ళీ ఈ సేమ్ ఇదే షార్ట్ టర్మ్ రివర్సల్ వచ్చినప్పుడు ఎక్కడ సపోర్ట్ అయిందో అక్కడికే ఫాస్ట్గా పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతిసారి పని చేయదు. సో కొన్నిసార్లు మాత్రమే షార్ట్ టర్మ్ స్పైక్స్ ఇస్తాయి. సో నెక్స్ట్ టైం మీరు ఒకవేళ ఇందులో లాక్ అయిపోతే మాత్రం తొందరగా స్టాప్ లాస్ తీసుకొని ఎక్సిట్ అయిపోవడం బెటర్. ఒకవేళ మీరు ప్రాఫిట్ బుకింగ్ కరెక్ట్ లేకుంటే మీరు తీసుకున్న ప్రాఫిట్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా నెగిటివ్లోకి వెళ్ళే ఛాన్సెస్. డేటాని క్లియర్గా చూసి, ప్రైస్ యాక్షన్ క్లియర్గా చూసి ముందే ఎంట్రీ తీసుకొని మంచి ఎక్సిట్ ప్లాన్ చేస్తారా, లేకుంటే ఏది కరెక్ట్ తెలియకుండా షార్ట్ టర్మ్ స్పైక్ వచ్చిందని ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ తీసుకొని సో లాస్ బుక్ చేసుకుంటారా? సో అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఎక్స్పీరియన్స్ అండ్ మంచి డేటా, ఇక్కడ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎంత స్ట్రాంగ్ బిహేవ్ చేస్తున్నాయి. సో ఇవి రెండు కంపేర్ చేసుకొని మనం ఎంట్రీ అవుతే బెటర్. లేకుంటే ట్రాప్స్ అనేవి చాలా డేస్ ఉన్నాయి ఇంకా. సో ఏ డే రోజు ట్రాప్ అయిపోయినా మిగతా ప్రాఫిట్స్ అన్నీ లాస్ అయిపోతారు. సో అదొక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. సో మనం 1 డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే సో నిఫ్టీ ఎగ్జాక్ట్లీ ఇక్కడ సపోర్ట్ అనేది ఇంకా స్ట్రాంగర్గా బిల్డ్ అవుతుంది స్లోగా. ఇది బ్రేక్ డౌన్ కానంత వరకు 300 రేంజ్, సో 300 to 400 రేంజ్ అవ్వనంత వరకు ఏం కాదు. ఒకవేళ ఈ రేంజ్ కనుక మంచి బ్రేక్ డౌన్ తీసుకుంటే సో షార్ప్ సెల్లింగ్ కనపడే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ. అయితే సేమ్ ఈ క్యాండిల్ టైప్ ఫార్మేషన్ అయినా జరుగుతుంది, లేకుంటే ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఎగ్జాక్ట్లీ హై. సో ఈ హై వరకు నిఫ్టీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 25,100 టార్గెట్ అది. సో ఈజీ పాసిబిలిటీస్ ఉంటాయి దీనికి ఒకవేళ ఈ బ్రేక్ డౌన్ తీసుకుంటే. సో మంచి ప్రైస్ యాక్షన్ అండ్ మంచి సపోర్ట్ లేకుండా వీక్ సపోర్ట్తో మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటే ఈజీగా బ్రేక్ డౌన్ తీసుకొని సో బిగ్ స్పైక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అప్కమింగ్ డేస్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఒకవేళ రేపు మార్నింగ్ ఓపెనింగ్ అయినా కానీ ఈ గ్యాప్లో 25,400 దగ్గర క్యాండిల్ ఓపెనింగ్ జరిగినా కానీ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ తీసుకుంటే మంచి ఫాల్ కనబడుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ ఇక్కడ కూడా. సో బుల్లిష్నెస్ అనేది ఏ పాజిటివ్ న్యూస్తో అయినా వస్తుంది కాబట్టి సో మనం వెయిట్ చేయొచ్చు ఇంకా. సో మంచి ట్రేడ్ ప్లాన్స్ కూడా దొరుకుతాయి మనకి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వారు ఉంటే ప్లీజ్ ఇప్పుడే జాయిన్ అవ్వండి. మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ ప్రతి డేటా, ప్రతి ప్లాన్, ట్రేడ్ ప్లాన్ ఎందుకు తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకొని మంచి స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే బెటర్. మన క్యాపిటల్ సేఫ్గా ఉండాలంటే అండ్ ప్రొటెక్టివ్గా పెట్టుకోవాలంటే మంచి డేటా ఉండాలి అండ్ కరెక్ట్ ప్లానింగ్ ఉంటేనే మంచి ప్యాటర్న్స్ సస్టైన్ అవుతాయి. రెసిస్టెన్స్ నుంచి సస్టైన్ అవుతాయి ఆర్ సపోర్ట్ నుంచి సస్టైన్ అవుతాయి. సో అక్కడ మనకి మంచి ట్రేడ్ ప్లాన్స్ దొరుకుతాయి. అప్కమింగ్ డేస్లో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే ఏ గ్యాప్ డౌన్ రావద్దు అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ డౌన్ నుంచి ఓపెన్ అవుతే మాత్రం రియాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో అదొక్కటి చూసుకోవాలి. 400 నుంచి రియాక్షన్ తీసుకుంటే నిఫ్టీ మళ్ళీ ఇదే రేంజ్ ఆర్ ఇది కూడా వీక్ ఉంటే దీని కింద బిలో కూడా బ్రేక్ డౌన్ తీసుకుంటే డైరెక్ట్ 25,100 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకు ముందుంది కదా ఇక్కడ ట్రెండ్ లైన్. సో ఈ ట్రెండ్ లైన్ అవతల గ్యాప్ అప్ ఓపెన్ అయినా అని మళ్ళీ సపోర్ట్ తీసుకొని నిఫ్టీ ర్యాలీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనకున్న ఈ 2 ఛాన్సెస్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేస్తే బెటర్. ప్రతిసారి ఈ రేంజ్లో వచ్చిందని చెప్పేసి ట్రేడ్ తీసుకుంటే మాత్రం కొన్నిసార్లు ఏ డ్రాగ్ చేసినా అని ఫాస్ట్గా పడిపోవడం ఆర్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మళ్ళీ రివర్సల్ అవ్వడం, సో అది జరుగుతాయి. మంచి ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే బెటర్. రెసిస్టెన్స్ ఎక్కడ, సపోర్ట్ ఎక్కడ,
అండ్ స్ట్రాంగ్ రివర్సల్ ఎక్కడ అవుతుంది, స్ట్రాంగ్ సపోర్ట్ నుంచి రివర్సల్స్ ఎట్లా తీసుకుంటుంది. సో ఇది ఒకటి చూసుకోవాలి మనం. ఇక్కడ నుంచి డైరెక్ట్ రియాక్షన్ తీసుకొని నిఫ్టీలో ఫాల్ అయినా అవ్వచ్చు, మళ్ళీ నెగిటివ్ న్యూస్ ఏమైనా ఉంటే, ఆర్ గ్యాప్ అప్లో ఓపెన్ అవుతే మాత్రం ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ తీసుకుంటే బెటర్. అప్పుడే మనం ఇంకా మంచి ర్యాలీ చూసే ఛాన్స్ ఉంటుంది. సో రేపు లాస్ట్ డే కాబట్టి ఫ్రైడే, మళ్ళీ నెక్స్ట్ మంత్ నిఫ్టీ ఓపెన్ అవుతుంది కాబట్టి కొంచెం వోల్టైల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి రేపు కూడా, ఆర్ ట్రెండింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. మన ఛానల్ని ఆర్ మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ కూడా మీరు మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటా, డైలీ అనాలిసిస్ అండ్ లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తూ ఉంటా. సో మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. అండ్ ప్రతి ఒక్క లెవెల్స్ని మీరు ఐడెంటిఫై చేసుకొని ట్రేడ్ చేసేలా నేను పోస్ట్ చేస్తూ ఉంటా, ప్రతి ఒక్క డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్స్ తెలుగు.